ఎట్టకేలకి ఈ గిగ్ వర్కర్ స్ట్రైక్ వల్ల 10-minute డెలివరీ అవసరం లేదు అని తేల్చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇట్స్ నథింగ్ బట్ కాంపిటీషన్ అవసరం లేదు అని తేల్చేయడం. ఇండియా ఎకానమీలో 4th ప్లేస్లో ఉంది, నెక్స్ట్ 3rd ప్లేస్కి వస్తుందని ప్రౌడ్ ఫీల్ అవ్వడం ఎందుకు? మన కాంపిటీషన్ అవసరం లేదు కదా. ఒక US డాలర్ 90 రూపాయలు దాటింది అని గింజుకోవడం ఎందుకు? మన కాంపిటీషన్ అవసరం లేదు కదా. 90 రూపాయలు ఉంటాయండి, 900 రూపాయలు ఉంటాయండి. డెవలప్మెంట్కి మూల కారణమే కాంపిటీషన్. ఒకప్పట్లో అన్ని రంగాల్లోనూ గవర్నమెంటే బిజినెస్లు చేస్తూ ఉండేది. ఆ ప్రాసెస్, ఆ కరప్షన్, ఆ డీలేస్ వల్ల ఎకానమీ మొత్తం పడిపోయి ఇండియా అడుక్కుతునే పొజిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు 1961లో PV నరసింహారావు అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ వాళ్ళు వచ్చి బిజినెస్లు చేయొచ్చు వితౌట్ ఎనీ గవర్నమెంట్ అప్రూవల్ అని అనౌన్స్ చేశాడు. బాగా డబ్బున్న వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళలో వాళ్ళు కంపీట్ అయ్యి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసి ఇండియన్ ఎకానమీని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ గిగ్ వర్కర్ స్ట్రైక్ వల్ల ప్రైవేట్ కంపెనీ మెడలు వంచి 10-minute డెలివరీ అవసరం లేదులే, కాంపిటీషన్ అవసరం లేదులే అని తేల్చేసింది. ఎక్కువ మంది ఉన్నది ఎదవలైనా గవర్నమెంట్ మెజారిటీకే మద్దతు పలుకుతుంది. ప్రజాస్వామ్యం. ఆ ప్రైవేట్ కంపెనీ వాడి వల్ల కొన్ని లక్షల మంది పనిచేయడానికి ప్లాట్ఫామ్ దొరికింది. ఈ గిగ్ వర్కర్స్ అవకాశం ఇచ్చిన మీద అరుస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. గిగ్ వర్కర్ అంటేనే టెంపరీ వర్కర్, కానీ వాళ్ళు అడుగుతున్న బెనిఫిట్స్ అంతా పర్మనెంట్ వర్కర్కి ఉన్న బెనిఫిట్స్. ఆ గిగ్ వర్కర్స్ని పిలిచి అసలు మీ ప్రాబ్లం ఏంట్రా అని అడిగితే వాళ్ళకి మాత్రమే సంబంధించిన ప్రాబ్లమ్స్ కాకుండా ప్రతి పేదోడికి, మిడిల్ క్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు. రోజుకు 100-200 సంపాదించడానికి ఎండనక వాననక రోజంతా పనిచేసే వాళ్ళు ఎంతమందో తెలుసా? నువ్వు బైక్ మీద వెళ్ళి డెలివరీలు ఇవ్వడానికి 100 సాగులు చెప్తున్నావు, అయినా నేను ఏమన్నా ఫోర్స్ చేశాడా? అంత కష్టమైతే మానేసి వెళ్ళి ఇంట్లో కూర్చో, డబ్బులు ఉండవు, రోడ్డు మీద పడతావు, అప్పుడు బైక్ కూడా ఉండదు. అయినా 10-minute డెలివరీ మనకొద్దని చెప్పింది ఎవడు? వీలైతే 1-minute డెలివరీ కూడా కావాలి. కంపెనీస్ కాంపిటీషన్తో, టెక్నాలజీ డెవలప్మెంట్తో డ్రోన్ డెలివరీస్ కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ గిగ్ వర్కర్స్ ఇష్యూ వల్ల, గవర్నమెంట్ డెసిషన్ వల్ల ఇలాంటి కంపెనీస్ ముందుకు రావడం ఆగిపోతాయి. ప్రొడక్షన్ ఆగిపోతుంది, కన్సంప్షన్ తగ్గిపోతుంది, సర్క్యులేషన్ తగ్గిపోతుంది, GDP తగ్గిపోతుంది, డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది. సో ఈ డెసిషన్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఒక అడుగు వెనక్కేసింది అని నేనంటాను, మీరేమంటారు? కమెంట్స్లో రాయండి, అని ఖచ్చితంగా రాయండి.